Hi viewers, welcome to Vyuma Learnings. AP TET 2024 3 sets of ప్రీవియస్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్గా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకసారి ప్లేలిస్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రెడ్ కలర్లో అనేది ఉంది, అలానే ఆరెంజ్ కలర్లో ఒక సెట్, గ్రీన్ కలర్లో ఒక సెట్, అలానే సిడిపి మార్క్ టెస్ట్ అనేది కూడా పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్గా పెట్టడం జరిగింది. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది, నా వీడియోస్ అనేది మీకు యూజ్ అవుతున్నాయా, ఎస్ ఆర్ నో అనేది మీరు కమెంట్లో తెలియజేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల మీకు ఎలాంటి వీడియోస్ అనేది కావాలి అనేది నాకు తెలుస్తుంది. ఓకే, కోఆర్డినేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను ఇక్కడ ఫేస్ చూసి చెప్పటం లేదు, మీకు నా వీడియో అనేది యూస్ఫుల్గా ఉందా లేదా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కదా. అందుకనే మీరు జస్ట్ షేర్ చేయండి, అలానే కమెంట్ రూపంలో నాతో కోఆర్డినేట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఓకే, మరి ఇప్పుడు మ్యాథ్స్ మార్క్ టెస్ట్ అనేది చేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఇది మార్క్ టెస్ట్ వచ్చేసి మీకు 10th సెట్లో ఉండేదండి, సీరియల్ నెంబర్ 10లో ఉండేది మార్క్ టెస్ట్ అండి. మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉంది కదా, ఆ మార్క్ టెస్ట్. ఏ మ్యాన్ ఆఫ్ హైట్ 1.8 meters is observes 13.2 meters away from a palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. Then height of palm tree is. ఇక్కడ సింపుల్గా మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ హైట్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, పర్సన్ హైట్, అలానే 13.2 meters. ఓకే, ఇవి రెండు మీరు యాడ్ చేసినట్లయితే మీకు 15 meters అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, 15 meters అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది మాత్రం యాడ్ చేయాలి. ఓకే, అవే అని ఉంది కదా, 1.8 + 13.2 ఈజ్ 15 meters. ఓకే, తెలుగులో కూడా మీరు ఇలా చూసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్ ఆన్సర్. ఇన్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్ ద గ్రాఫ్ ఆఫ్ y = k ఈజ్ ఏ లైన్ ప్యారలల్ టు. ఇక్కడ చూడండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా, y యాక్సిస్ మీద k అనేది చెప్పారు. ఓకే, ఇది దేనికి ప్యారలల్గా ఉంది? ఓకే, x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, అంటే 1, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, x యాక్సిస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింప్లిఫికేషన్ అనేది ఇచ్చారండి. ఇది సింప్లిఫై అనేది చేసినట్లయితే పైనది వచ్చేసి మొత్తం 3 పవర్స్లో వస్తుంది, కిందది 7 పవర్స్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది 3/7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, 3/7 ఈజ్ కరెక్ట్. హౌ మెనీ 2 digit numbers ఆర్ డివిజిబుల్ బై 3 అంటున్నారు. అంటే డివిజిబుల్ బై 3 అంటే 1 to 99 లోపు ఎన్ని ఉంటాయంటే 99/3 అనేది చేసినట్టయితే 33 అనేది వస్తుంది. ఇక్కడ మనకు 1 digit నెంబర్ లేదు అంటున్నారు. 1 to 9 లోపు 3 ఉన్నాయి, 3, 6, 9 కదా, 3 digits అంటే 3 digit మైనస్ చేసినట్టయితే 30 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. If A is subset of B, then A union B is equal to, answer is B. A intersection B అన్నప్పుడు ఏనే వస్తుంది. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ యూనియన్ వచ్చినప్పుడు B వస్తుంది. ఓకే, ఏ అనేది ఇలా రాస్తారు కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్. ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది 0. ఓకే, షూర్ ఈవెంట్ అనేది 1. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ఏ క్వాడ్రాట్రల్ ABCD ద బైసెక్టార్స్ ఆఫ్ యాంగిల్ A అండ్ యాంగిల్ B ఇంటర్సెక్ట్ అట్ 0, దెన్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ COD. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. హాఫ్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B, 1/2 ఇంటూ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B. Next one. A metal cuboid of dimension 22 centimeters into 15 centimeters into 7.5 centimeters was melted and cast into a cylinder of height 14 centimeter, then its radius is. ఓకే, ఇక్కడ చూడండి, మీరు క్యూబాయిడ్ అనేది ఇచ్చారు, క్యూబాయిడ్ అండ్ సిలిండర్ ఇచ్చారు, రైట్, సిలిండర్ వాల్యూమ్స్. ఓకే, వాల్యూమ్స్. ఇక్కడ 22 అనేది లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ తీసుకోవాలి. ఓకే, మల్టిప్లై చేయాలి. ఇక్కడ సిలిండర్ వాల్యూమ్ వచ్చేసి ఏంటి, సిలిండర్ వాల్యూమ్ 22/7 అంటే πr². ఇక్కడ హెచ్ ఇచ్చారు కదా, 5r², హెచ్ అంటే 14. ఓకే,
7 1 7 2 ఇది క్యాన్సిలేషన్ అనేది చేసినట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆర్ ఈజ్ 7.5 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి తెలుగు మీడియంలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The sides of a right angle triangle PQR are PQ is equal to 7 cm, QR is equal to 25 centimeters and angle P is equal to 90 degrees. Then tan Q minus tan R. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చారు కదా. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, PQ. ఓకే, R అనేది ఇచ్చారు. ఓకే, ఇక్కడ వచ్చేసి 90 degrees అనేది యాంగిల్. ఓకే, ఇక్కడ నుండి మాకు 7 అనేది ఉంది, ఇక్కడ 25 అనేది ఉంది. ఓకే, ఇక్కడ మనకు ట్రిప్లెట్స్ అనేవి ఉంటాయండి, ట్రిప్లెట్స్. ఓకే, ట్రిప్లెట్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసినట్లయితే 7, 24, 25 అనేది ఒక ట్రిప్లెట్. ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఎప్పుడైతే ఆల్వేస్ హైపోటెన్యూస్ అనేది హైయెస్ట్గా ఉంటుంది, ఇక్కడ 24 అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకు ఐడెంటిఫై చేసినట్టయితే ఇలా ఉంది. ఓకే, 7, 25, 24. ఇక్కడ tan Q అనేది ఉంది, tan Q మైనస్ tan R అనేది ఉంది. అంటే ఇక్కడ tan అనేది ఎలా రాసుకోవచ్చు, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఆపోజిట్ ఏముంది, ఇక్కడ ఆపోజిట్ అనేది ఇక్కడ నుండి చూసినట్టయితే 24/7 మైనస్ ఇక్కడ దీనికి వచ్చేసి ఇక్కడ నుండి చూసినట్టయితే 7/24. ఇవి రెండు మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే మీకు ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా వస్తుందండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 527/168 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. The profit is 5% when a table sold at rupees 2142. To get 10% profit, the table will be sold at. ఇక్కడ చూడండి 105 కదా. పర్సంటేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, 105. పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఎంత, 2142. నెక్స్ట్ 10%కి ఎంత ఇంక్రీజ్, ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇలా. ఓకే, దీనికి కనుక్కోమన్నారు. అంటే మనం ఏం చేయాలి, ఇది బై ఇది ఇంటూ ఇది చేయాలి. ఓకే, 110/105 ఇంటూ 2142. ఓకే, క్యాన్సిల్ చేసినట్టయితే 11తో ఇక్కడ క్యాన్సిల్ చేసినట్టయితే ఇది వస్తుందండి. ఓకే, మీరు క్యాన్సిలేషన్ చేయండి. 2244 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇలా పెడుతున్నానండి నేను స్క్రీన్ని, మీకు కూడా సేమ్గా ఉంటుంది. ఓకే, ఓకే, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 6 మైనస్ 4√2 బై 6 ప్లస్ 4√2. అంటే ఇది సింప్లిఫై ఎలా చేయాలి, 6 మైనస్ 4√2 బై 6 ప్లస్ 4√2 ఇంటూ ఇక్కడ ఏది ఉందండి, ప్లస్ 6 మైనస్ 4√2. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ యూజ్ అనేది చేయండి. ఓకే, దీనికి ఎలా వస్తుంది, ఓకే స్క్వేర్గా చేంజ్ అవుతుంది. ఇది ఎలా వస్తుంది, ఇలా స్క్వేర్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, 6 మైనస్ 4√2 కదా. ఓకే, ఇక్కడ మైనస్ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ తీసుకున్నాను, బై 6 మైనస్ 4√2. దీనికి ఎలా వస్తుంది నెక్స్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి 6 స్క్వేర్ కిందది డినామినేటర్లో 36 మైనస్ 32 అనేది వస్తుంది. పైన వచ్చేసి 4 అనేది కామన్ తీసినట్టయితే 3 మైనస్ 2√2 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి 17 మైనస్ 12√2 అనేది వస్తుంది. ఓకే, 17 మైనస్ 12√2 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 3, -5, -7, 4 అండ్ 10, -2. ఓకే, ఇక్కడ సెంట్రాయిడ్ అంటే మనము x1, x2, y1, y2, x3, y3 అనుకోవాలి. అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అనేది చేసినట్టయితే ఆన్సర్ అనేది 2, -1 అనేది వస్తుంది. అంటే ఇవన్నీ ప్లస్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇది ప్లస్ చేయాలి. ఓకే, చేసినట్టయితే మీకు ఆన్సర్ అనేది 2, -1 అనేది ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. In triangle ABC, DE is parallel to BC. AB is equal to 9 centimeters, AC is equal to 12 centimeters and DB is equal to 3 centimeters. Then AE in centimeters. Triangle అనేది ఇలా తీసుకున్నారు, ABC. ఓకే, AB అనేది ఎంత అంటున్నారు, 9. నెక్స్ట్ AC వచ్చేసి 12. DE అనేది ప్యారలల్గా ఉంది, దీనికి ప్యారలల్గా ఉంది. అంటే DE అనేది ఇక్కడ తీసుకున్నట్టయితే ట్రయాంగిల్లో వచ్చేసి మనకు ఇక్కడ 2 అనేది
1 అనేది ఇష్టు రేషియోలో ఉంటుంది కదా. ఇక్కడ మనకు డిబి అనేది 3 ఉంది, అంటే 3 1 ఇస్ 3 అనుకోండి. ఓకే, మనకు 3 అన్నప్పుడు ఇది 9 ఉంది, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది ఇంకా డిఫరెన్స్ 6 ఉంది. ఓకే, ఇది కూడా 3 అయినప్పుడు ఇది ఎంత ఉంది ఇక్కడ డిఫరెన్స్ 8, రైట్. 8 + 3 ఎంత 12. ఓకే, ఇక్కడ ఇది అడుగుతున్నారు మనకు, ఏఈ అనేది అడుగుతున్నారు. ఏఈ ఈస్ 8 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఈజీగా అవుతుంది. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎవరైతే లైక్ చేయలేదో ఒక చిన్న లైక్ చేయండి. ఒక వీడియో యూస్ఫుల్గా ఉంది అంటే ఇంకొకరికి కూడా రీచ్ అవ్వాలి కదా, మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుందండి. ఓకే అండి, లెట్ స్టార్ట్. 4.7 బార్ ఇన్ P/Q ఫార్మ్ ఈజ్. 4.7 బార్ అనేది ఇచ్చారు కదా. 4.7 బార్ అన్నట్టయితే ఇక్కడ మీరు చూడండి, 47 మైనస్ ఏది చేయాలంటే ఈ నెంబర్ని -4/9. ఓకే, బై 9 చేసినట్టయితే మీకు ఆన్సర్ చూడండి, 47 - 4 హౌ మచ్, 43/9 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, ఏ కాయిన్ వాజ్ tossed 5067 times and got 2225 heads, then the probability to get heads is. heads అని అంటున్నారు, రైట్. టోటల్ పాసిబిలిటీ అనేది ఎంత ఉందంటే, టోటల్ అనేది టాస్ చేసినప్పుడు 5067, హెడ్స్ అనేది 2225. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి ఏదవుతుంది, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, రైట్. 2225/5067 is correct. Option 2 is correct. Next one, simplify x square minus x plus 2, x square plus x minus 2. ఓకే, మీరు సింప్లిఫై చేసినట్టయితే ఇది ఏమవుతుంది, x⁴, ఓకే, ప్లస్ x³. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసినట్టయితే x³ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ -2x² + 2x² క్యాన్సిల్, x⁴ - x² ప్లస్ 4x - 4 అనేది వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేడియస్ అండ్ ద కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఆర్ 5.6 centimeters and 158.4 centimeters square respectively, then its slant height is. మీరు కోన్ అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ ఎల్, ఓకే, ఇక్కడ ఆర్ అనేది ఉంటుంది, రైట్. ఇక్కడ చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ πr/l ఫార్ములా. ఓకే, πr/l అనేది 22/7 ఇంటూ r ఈజ్ 5.6 ఇంటూ l, అంటే లెంత్, మనకు స్లాంట్ హైట్ అనేది లెంత్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 158.4, ఇక్కడ క్యాన్సిల్ చేసినట్టయితే l వాల్యూ అనేది 9 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద వాల్యూ ఆఫ్ 2 tan 30 degrees plus 1 tan 45 degrees. ఓకే, మీకు tan వాల్యూస్ అనేది తెలిసినట్లయితే ఈజీగా అవుతుంది. 2 × tan 30 1/√3/1 + tan 45 1. 2 ఇది 2 క్యాన్సిల్ అవుతుంది, రైట్. 1/√3 అనేది వస్తుంది, రైట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద పాయింట్స్ 7, -2, 5, 1, 3, k ఆర్ కొలీనియర్ దెన్ ద వాల్యూ ఆఫ్ k. అంటే ఇక్కడ k అనేది చేసుకోవాలంటే y2 - y1/x2 - x1 ఈజ్ ఈక్వల్ టు y3 - y2/x3 - x2. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సింప్లిఫై tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees. ఓకే, ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ది అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ ద లోయర్ లిమిట్ ఆఫ్ ది నెక్స్ట్ క్లాస్ ఈజ్. ఓకే, ఆన్సర్ ఈజ్ upper boundary is correct. Option 2 is correct. Average of upper limit of the class plus lower limit of the class. ఓకే, యావరేజ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ యావరేజ్ అనేది అప్పర్ బౌండరీ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రాటరల్ ద రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఈజ్. ఓకే, ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఆర్ 5. నెక్స్ట్ వన్, if a person purchases 2 cars each at 10 lakhs and
sells one car at 10% profit and another at 10% loss in this total transaction, what is his percentage of loss or profit? ఇక్కడ లాస్ ప్రాఫిట్ అనేది వచ్చినప్పుడు సిపి కాస్ట్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉంది కదా, 2 కార్డ్స్కి ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే 10% అనేది ప్రాఫిట్. ఓకే, అందుకనే ప్లస్ అని తీసుకుంటాం. ఇక్కడ 10% లాస్. ఓకే ఓకే, బై 2 చేసినట్టయితే మనకు నో లాస్ నో ప్రాఫిట్ అనేది ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నో లాస్ నో ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ secant theta plus tan theta is equal to p, then secant theta minus tan theta is equal to. ఓకే, ఇక్కడ ఐడెంటిటీస్ అనేవి ఉన్నాయి కదా. secant square theta minus tan square theta is equal to 1. secant theta minus tan theta into secant theta ప్లస్ tan theta. ఓకే, ఇక్కడ వాల్యూ అనేది p అనేది సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈ వాల్యూ వచ్చేసి ఇలానే ఉంటుంది. ఓకే, secant theta మైనస్ tan theta ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు 1. ఇది వచ్చేసి కింద డౌన్ వెళ్తుంది. అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1/p ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఏ స్క్రిప్ట్ valued by 3 different examiners and given 3 different marks. In this case the defect is. Option 1 is correct, validity. Okay, option 1 is correct. Next question. To solve daily life problems and to achieve easily by using mathematics. Option 1 is correct, utilitarian value. Option 1 is correct, utilitarian value. Okay, next question. Steps in lesson plan proposed by J.F. Herberts. J.F. Herbert is correct. Next one. IQ level of slow learner is option 3 70 to 90 is correct. Next one. The highest objective in cognitive domain. Evaluation is correct. Evaluation. According to Egler-Dale's cone of experience, the lowest learning is verbal. Option 3 verbal signs. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ సెట్లో సీరియల్ నెంబర్ 2లో మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు పెట్టిన పేపర్ అండి ఇది. ఇక్కడ నా ఛానల్లో అనేది మీరు చూసినట్లయితే సేమ్ క్వశ్చన్ పేపర్ అనేది రిపీట్ చేయడం జరిగింది. రిపీట్ అనేది జరిగాయి. అక్కడ విత్ తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీన్ ఫార్ములా అనేది ఉంది. మీకు సేమ్ అనేది నా ఛానల్లో చూపిస్తాను. ఇక్కడ మీరు వ్యూమా లెర్నింగ్స్లో వెళ్ళేసి ప్లేలిస్ట్లో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్లిక్ చేయండి రెడ్ కలర్వి. ఓకే, సెట్ అనేది చేసినట్టయితే మ్యాథ్స్ అనేది ఓపెన్ చేయండి, మ్యాథమెటిక్స్ బిట్స్. మ్యాథ్స్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు సేమ్ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ మ్యాథ్స్ అనేది ఉంది కదండి, దానికి అవన్నీ దొరుకుతాయి. విత్ తెలుగులో అనేది పెట్టడం జరిగింది. ఓకే అండి, ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.